హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లలకి డై వర్క్ షీట్ ఎలా రెడీ చేసి ఇచ్చానో మీకు చూపెడుతున్నాను. దీనికోసం మనకు కావాల్సింది ట్రాన్స్పరెంట్ కవర్ అండి, అలానే A4 సైజు పేపర్స్. 4 సైజ్ పేపర్స్ కాకుండా వేరే ఉన్నా కూడా మనకు కవర్లో పట్టేంత సైజ్ చూసుకొని మిగతా కట్ చేసుకొని అందులో పెట్టుకొని యూస్ చేసుకోవచ్చండి. అలానే ఒక స్కెచ్ పెన్స్ సెట్ తీసుకోండి, వైట్ బోర్డ్ మార్కర్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇది ఎలా రెడీ చేశానో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏదైనా ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. అంటే ఏదైనా టెడ్డీ బేర్ బొమ్మ కానీ బటర్ఫ్లై బొమ్మ కానీ ఏదైనా ఒక బొమ్మ వేసుకొని దానికి కలర్స్ మొత్తం నింపేయండి ఏదైనా ఒక కలర్తోని. నేను బటర్ఫ్లై బొమ్మ వేసానండి, అలానే సేమ్ అదే బటర్ఫ్లై బొమ్మని ఒక 4 వేసుకుంటున్నాను. ఇలా అన్నీ కంప్లీట్ అయ్యాక ఏదైనా ఒక స్కేల్ తీసుకొని స్టాండింగ్ లైన్ లాగా మధ్యలో ఖాళీ ఉంచుకుంటూ డ్రా చేయాలండి. ఏంటంటే ఇది స్టాండింగ్ లైన్ లాగా పిల్లలకి దాన్ని ట్రేస్ చేసుకుంటూ ట్రేసింగ్ లైన్స్ అని ఉంటాయి కదా వర్క్ షీట్స్, సో అదే ప్యాటర్న్లో మనం చిన్నగా ఇలా డ్రా చేయాలి. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చేయడానికి ఇష్టపడతారండి, డ్రా చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి నేను స్కెచ్ పెన్స్ యూస్ చేస్తున్నాను, అందులో ఫిల్అప్ చేస్తున్నాను మొత్తం. ఫైనల్గా స్టాండింగ్ లైన్
పేపర్ రెడీ అయిపోయిందండి. మీరు సేమ్ ఇదే ప్యాటర్న్లో సేమ్ ఇదే విధంగా స్లీపింగ్ లైన్, రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్, కర్వ్ లైన్స్, రైట్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు స్లీపింగ్ లైన్ రెడీ చేస్తున్నానండి. ఇందులో వీళ్ళకి షేప్స్ కూడా తెలుసుకోవడానికి, అలానే బిగ్ స్మాల్ తెలుసుకోవడానికి నేను సర్కిల్, చిన్న సర్కిల్ ఇటు, పెద్ద సర్కిల్ అటు, బిగ్ సర్కిల్ అటు అట్లా డ్రా చేసి కలర్స్ మొత్తం నింపేసి మళ్ళీ మధ్యలో ట్రేసింగ్ లైన్స్ లాగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టి రెడీ చేస్తున్నానండి స్లీపింగ్ లైన్స్ వర్క్షీట్. చూసారు కదండి, ఇది స్లీపింగ్ లైన్ వర్క్షీట్. ఇందులో షేప్స్ తెలుసుకోవచ్చు, అలానే బిగ్ స్మాల్. ఇందులో రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్ వాటి కోసం నేను ఇది చిన్నగా నాకు సేమ్ ఈక్వల్గా రావడానికి ఫస్ట్ పెన్సిల్తోని చిన్నగా లైట్గా డ్రా చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ స్కెచ్ పెన్స్ తీసుకొని డార్క్గా చేస్తాను అన్నమాట.
ఓకే, రెడీ అయిపోయిందండి. రైట్ స్టాండింగ్ లైన్, లెఫ్ట్ స్టాండింగ్ లైన్ వర్క్షీట్. ఇప్పుడు కర్వ్ వర్క్షీట్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఒక బ్యాంగిల్ తీసుకొని మీరు రెడీ చేయాలి. ఓకే, రెడీ అయిందండి కర్వ్ లైన్స్ది. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం ట్రాన్స్పరెంట్ కవర్లోకి పెట్టాలండి. నేను కొన్ని వేరే ఎక్స్ట్రాగా చిన్న చిన్న షేప్స్తోని పిల్లలకి ఇష్టమైన ఫిష్ బొమ్మ కానీ టెడ్డీ బేర్ బొమ్మ కానీ ఇట్లా అన్నీ వేసి ట్రేసింగ్ లైన్ లాగా డ్రా చేసి పెట్టాను పేపర్లో. ఇవన్నీ తీసుకెళ్ళి మన ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదా, అందులో ఒక్కొక్కటి పెట్టాలండి. ఓకే అండి, రెడీ అయిపోయింది డై వర్క్షీట్. ఇది ఎందుకు అంటే పిల్లలకి ప్రాక్టీస్ లాగా ఉండడానికి, వాళ్ళకి ఒక వైట్ బోర్డ్ మార్కర్ ఇచ్చేసి ఈ షీట్ ఇచ్చామనుకోండి, వాళ్ళు రాస్తూ ఉంటారు. మళ్ళీ పేపర్ వేస్ట్ కాకుండా మనం ఏదైనా క్లాత్ తీసుకొని దాంతో తుడుచుకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. రీయూజబుల్ వర్క్షీట్ అండి ఇది. పిల్లలకి అలవాటు కావడానికి ఇలా రీయూజబుల్ వర్క్షీట్ యూస్ చేస్తే చాలా బెటర్ అండి. పేపర్స్ వేస్ట్ అవ్వవు, వాళ్ళకి ప్రాక్టీస్ లాగా ఉంటుంది.
next. Was secure, big and big. Was well, the big. Not rectangle, mommy. Big square. This heart, four hearts and big heart. Oval. It is far oval if it is big. This is small rectangle. This is big rectangle. Okay? Please subscribe my channel, like and share and comment అండి. Thanks for watching.